దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నీవు నా సొత్తు అని మాట్లాడుతూ ఉన్నాడు. నీవు దేవుని సొత్తు అట. దేవుని బిడ్డలారా, చూడండి, వాక్యం సెలవిస్తా ఉంది. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది. భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఎంత చక్కని మాట ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు వినిపింపజేస్తూ ఉన్నాడు. ఆ మాటను బట్టి నువ్వు ఎంతో ధైర్యపరచబడాలి, బలపరచబడాలి. దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, దేని నిమిత్తమై నువ్వు భయపడుతున్నావో నువ్వు భయపడకు, నేను పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని చెప్పేసి ఆయన నీకు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ వాక్యం సెలవిస్తూ ఉంది కదా. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఏమండి, నువ్వు దేని నిమిత్తమై భయపడుతూ ఉన్నావో నువ్వు భయపడకు, నువ్వు ఆయన సొత్తు. దేవుని బిడ్డలారా, నీకు విజయము రావాలన్నా, సమాధానము రావాలన్నా, మీ కుటుంబంలో కావచ్చు, నీ వ్యక్తిగత జీవితంలో శుభకార్యములు జరగాలన్నా, సంతోషము కలగాలన్నా, దుఃఖము నీ నుండి దూరమైపోవాలన్నా తగిన సమయం ఉంది. తగిన సమయం అంటూ ఒకటి ఉంది కనుక దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, నువ్వు భయపడకు, నీవు నా సొత్తు. తగిన సమయమున మిమ్మును నేను హెచ్చించినట్లు, దేవుడు మిమ్మల్ని తగిన సమయమున హెచ్చించినట్లుగా, విజయమునిచ్చినట్లుగా, సంతోషమునిచ్చినట్లుగా, శుభకార్యము జరిగించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దీనముగా ఉండండి, తగ్గించుకొని, ప్రభువా నీవే మాకు దిక్కు, నీవు తప్ప వేరెవరు లేరయ్యా మాకు అని చెప్పేసి ఆయన దగ్గర మీరు తగ్గించుకున్నట్లయితే తగిన సమయమున నీ జీవితంలో ఏ కార్యము జరగాలో ఆ కార్యము దేవుడు నెరవేర్చుతాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు తెలుసా? నీవు ఆయన సొత్తు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నందును, పూర్వం ఉన్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. దేవుని బిడ్డలారా, దేవుడు మీరు నా సొత్తు అని చెప్పేసి దేవుని యొక్క బలిష్టమైనటువంటి చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి అని చెప్పేసి మాట్లాడి ఉన్నాడు కదా. ఆ రీతిగా మీరు ఉన్నట్లయితే దేవుడు మీ జీవితంలో అభివృద్ధిని తీసుకొస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మునపటి కంటే అధికమైన మేలును కూడా మీకు ఆయన కలగజేస్తాను అంటూ ఉన్నాడు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు అని చెప్పేసి ఆయన ఛాలెంజ్గా మీతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మీరు భయపడక, దీనత్వము కలిగి, తగ్గించుకొని దేవుని యొక్క నీడలో, దేవుని యొక్క చేతి క్రింద మీరు ఉన్నట్లయితే మీ జీవితంలో అభివృద్ధిని, విస్తరణను మీరు చూస్తారు, విజయములు మీరు చూస్తారు, సంతోషములు మీరు చూస్తారు. దేవుని బిడ్డలారా, అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును కనుక మీరు బయలుదేరి క్రొప్పిన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. దేవుని బిడ్డలారా, సంతోషించండి, గంతులు వేయండి అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అతని రెక్కలు ఆరోగ్యమును కలగజేస్తాయి. అతని యొక్క ఆయన ఎందుకు మీరు భయభక్తి కలిగినటువంటి వారుగా మీరు ఉన్నప్పుడు నీతి సూర్యుడు మీకు ఉదయించును. మీ జీవితంలో చీకటి అనేది ఉండదు, వెలుగును దేవుడు మీ జీవితంలో కలగజేస్తానంటూ ఉన్నాడు. మీ దుఃఖము, మీ యొక్క కష్టము, మీ యొక్క నష్టములు అన్నిటిని కూడా తొలగించి మీ
మార్గములో ఆయన వెలుగుతో మిమ్మల్ని నింపుతానంటూ ఉన్నాడు. ఆ రీతిగా అద్భుతమైనటువంటి కార్యములు, ఆ రీతిగా అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి స్థితిని మీకు కలగజేస్తానని ఆయన మీతో మాట్లాడుతూ ఉన్నాడు. భయపడకము, మీరు నా సొత్తు అని. దేవుని మాటలు యందు మీరు విశ్వసించినట్లయితే ఈ మాటలు మీ ఎడల నెరవేరును గాక. దేవుడిచ్చే ఆశీర్వాదమును మీరు సంపూర్ణముగా పొందుకుందురు గాక. ఆమేన్.